హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరాపల్లి. చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ. ఎంత విజనరీ అంటే పోర్టుల గురించి గొప్పగా మాట్లాడతారు. మన ఆంధ్రప్రదేశ్కి ఇన్ని పోర్టులు కావాలి, అన్ని పోర్టులు కావాలి, ఇంత గ్రీన్ ఎనర్జీ కావాలి, అంత గ్రీన్ ఎనర్జీ కావాలి, దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇలా ఉండాలి, దానికి సంబంధించిన ప్లానింగ్ ఇలా ఉండాలి, దానికి ఇది కావాలి, దానికి అది కావాలి, ఆంధ్రప్రదేశ్లో ఇంకా 10 పోర్టులు కావాలి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు. మీ హయాంలో కట్టిన పోర్టులు ఎన్ని? మీ హయాంలో ఎస్టాబ్లిష్ చేసిన పోర్టులు ఎన్ని చెప్పండి ఒకసారి అని నేను ప్రశ్నిస్తున్నా. నిజం చెప్పాలంటే 15 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాజధాని ఇప్పుడు కలిపి ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు కలిపితే ఒక్కటంటే ఒక పోర్టుకి కూడా ఇనాగ్రేషన్ చేయలేదు, ఒక్కటంటే ఒక పోర్టును కూడా కట్టలేదు. అదే 5 ఏళ్ల పాలనలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు నిర్మించిన పోర్టులు 2, 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్న పోర్టులు 4. ఈ అన్ని పోర్టులు కలిపి ఇప్పుడు దావోస్ వేదికగా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని పోర్టులు ఉన్నాయి, అభివృద్ధికి పోర్టులు ఇన్ని కావాలి అని. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆంధ్రప్రదేశ్ is having 10 ports. For petrochemical, port is required. Green energy for export, again, port is required. So both are possible, as you rightly mentioned. Now there is a huge demand also we have to create green hydrogen, all these things. Now that is the future. చూసారు కదా, పోర్టులు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని పోర్టులు ఉన్నాయి సార్? ఎన్ని కట్టించారు మీరు? మీరు ఎన్నిటికి పర్మిషన్ ఇచ్చారు? మీరు ఎన్ని కట్టారు? లెక్కలతో సహా బయట పెట్టండి. ఒక్కటంటే ఒక్క పోర్టు కూడా మీ హయాంలో కట్టలేదు. కానీ ఇప్పుడు వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు మాత్రం ఆ పోర్టులు మీరే కట్టినట్టు, పోర్టుల యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వ్యక్తులుగా ఉన్న పోర్టుల్ని గొప్ప చేసి మాట్లాడితే ఎవరికి వెళ్తుంది ఆ క్రెడిట్? గతంలో కట్టించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఇప్పుడు కట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్స్ అన్ని వెళ్తాయా వెళ్ళవా? మరి వాటిని గొప్పగా చెప్పుకుంటూ గ్రీన్ పవర్, రెన్యూవబుల్ పవర్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి గ్రీన్ కో ప్రాజెక్ట్ గురించే తిప్పి 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 ఎందుకు చెప్తున్నారు? మీరు స్టార్ట్ చేయలేకపోయారే? మీ హయాంలో అట్లీస్ట్ దాని గురించి కూడా ఆలోచించలేకపోయారే? జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు వైజాగ్ లో మీరు మోడీ గారితో రిబ్బన్ కటింగ్ చేయిస్తారు. ఆయన స్టార్ట్ చేసినటువంటి గ్రీన్ కో గురించి పవన్ కళ్యాణ్ పొగుడుతాడు, లోకల్లో దావోస్ లో అక్కడే మీరు పొగుడుతారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి పోర్టులు, రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ గారు కట్టినటువంటి పోర్టుల్ని మీరేదో కట్టినట్టు, మీకేదో విజన్ ఉన్నట్టు మీరు చెప్పుకుంటారు. ఏంటి సార్ ఇది? ఏంటి మీరు అడ్డు కట్టింది ఏందో ఒకటి చూపించండి సార్. మీరు కట్టింది ఏంది? మీ 15 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో, సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మీకంటూ మీరు కట్టింది ఏంటి? మీ అంటూ ఆలోచనతో మీరు కట్టింది ఏంటి? మీరంటూ ప్రజలకు ఇచ్చింది ఏంటి? హైటెక్ సిటీ అంటారు. హైటెక్ సిటీ కూడా మీరు కాదు సార్, మీరు కాదు. చరిత్ర పుటాల్లోకి వెళ్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అది కేవలం మీరు కల్పించిన కట్టుకథ మాత్రమే. వాస్తవాలు తెలిసిన వాడెవడు హైటెక్ సిటీ మీరు కట్టారని చెప్పరు, మీరు శంకుస్థాపన చేశారని చెప్పరు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హయాంలో కట్టారని కేసీఆర్ గారిని అడగండి, క్లియర్ గా చెప్తారు. కాబట్టి మీరు కూడా కేసీఆర్ గారు హైటెక్ సిటీని ఎవరు స్థాపించారు, టెక్నాలజీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు హైదరాబాద్ అనే విషయాన్ని ఒకసారి మీరంతా యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకోండి. ఈ అబద్ధ పోకడల్ని, అసత్య ప్రచారాలని, పక్కనోడిది నాదని లాక్కునే తత్వాన్ని వదిలేస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఎంత ఈజీగా చెప్తున్నారు చూడండి. పోర్టు లేక గొప్పతనం, ఒక్క పోర్టు స్టార్ట్ చేయలేదు, ఒక్క పోర్టు ఆయన హయాంలో కట్టలేదు. అలా ఉంటుంది మనతోటి. సో ఓవరాల్గా వాస్తవాలను మాత్రమే మీరు గమనించండి. అబద్ధాలు కనుక గమనించారంటే మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు యావత్తు సంకనాగిపోతుంది. మేము నిజాలు, వాస్తవాలు మీ దగ్గరికి తీసుకొస్తాం. ఆచరించవలసిన బాధ్యత మీదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.